రీసెంట్‌గా 'అల్లు అర్జున్' బర్త్‌డేకి రిలీజ్ అయిన 'రాకా' పోస్టర్ చూసారా? ఆ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఫేస్ మీద కనిపించిన రోబోటిక్ లైన్స్ అది జస్ట్ డిజైనా? లేక దానికి ఇంకేమైనా మీనింగ్ ఉందా? ఈరోజు మనం 'రాకా' మూవీకి సంబంధించిన క్రేజీ థియరీస్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం. మనం ఈ పోస్టర్‌ని అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ ఫేస్ మీద కనిపించిన లైన్స్ చూసారా? ఆల్మోస్ట్ ఒక ఎక్స్‌పెరిమెంట్ రిజల్ట్ లాగా ఫీల్ వస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ నేచురల్‌గా క్రియేట్ అవ్వలేదు. ఒక సైన్స్ ఎక్స్‌పెరిమెంట్‌తో క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన పోస్టర్ క్లియర్‌గా చూస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక టామ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. మేబీ అక్కడే ఈ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ జరిగుండొచ్చు. బట్ ఆ ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ అయిందనుకుంటా. అందుకే ఆ ఎక్స్‌పెరిమెంట్ రిజల్ట్ హాఫ్ హ్యూమన్, హాఫ్ బీస్ట్ లాగా అనిపిస్తుంది. ఇకపోతే మూవీలో డ్రాగన్స్ కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ డ్రాగన్స్ ఏ యూనివర్స్‌లో ఉండబోతున్నాయి? అట్లీ స్టోరీని డ్రాగన్స్‌కి ఎలా రిలేట్ చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలి. డ్రాగన్స్, బీస్ట్ ఇంకా చాలా క్రియేచర్స్ ఇంక్లూడ్ అయ్యాయంటే వీఎఫ్ఎక్స్ గ్రాండ్‌గా ఉండబోతుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నౌ బిగ్గెస్ట్ బజ్ ఏంటంటే ఈ మూవీలో అల్లు అర్జున్ 3 రోల్స్‌లో కనిపిస్తున్నాడని. ఫాదర్ అండ్ 2 సన్స్. మనం గనక అట్లీ ప్రీవియస్ మూవీస్ చూస్తే మల్టిపుల్ రోల్ కాన్సెప్ట్ తను ఆల్రెడీ డెలివర్ చేశాడు. ఇది తనకి కంఫర్ట్ జోన్ కాబట్టి నిజమయ్యే ఛాన్స్ గూడా ఉంది. ఇంకో క్రేజీ థియరీ గూడా వైరల్ అవుతుంది. అదే ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్. ఈ స్టోరీ 2 యూనివర్సెస్ మధ్య జరుగుతుందని టాక్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే హీరో వేరే యూనివర్స్‌కి ఎలా వెళ్తాడు? ఎందుకు వెళ్తాడు? ఆ మిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ బీస్ట్ క్యారెక్టర్ వేరే యూనివర్స్‌కి చెందిన నెగెటివ్ వెర్షన్ అయితే మనం అల్లు అర్జున్ వర్సెస్ అల్లు అర్జున్ ఫేస్ ఆఫ్ గూడా చూడొచ్చు. ఇది నిజమైతే అల్లు అర్జున్ కెరియర్‌లో ఇదే ఫస్ట్ మూవీ మల్టిపుల్ రోల్స్‌లో తను యాక్ట్ చేయడం. అసలు ఆ బీస్ట్ రోల్‌లో ఉంది విలనేనా? లేక కింగా? కింగ్ అని ఎందుకు అంటున్నానంటే థీమ్ మ్యూజిక్‌లో 'మేకింగ్ వే ఫర్ ద కింగ్' అని ఉంది. అసలు ఆ బీస్ట్ ఉంది వేరే యూనివర్స్‌లోనా? లేక ఇక్కడేనా? ఇదైతే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. 'రాకా' టైటిల్ పైన గూడా ఒక బజ్ నడుస్తుంది. 'ఆర్' అంటే రామలింగయ్య గారని, ఫస్ట్ 'ఏ' అంటే అల్లు అరవింద్ గారని, సెకండ్ 'ఏ' ఏమో అల్లు అర్జున్ గారని, ఆ తర్వాత 'కే' అంటే ప్రొడ్యూసర్ కళానిధి మారన్ గారు అండ్ లాస్ట్‌లో ఉన్న 'ఏ' అంటే డైరెక్టర్ అట్లీ అని అంటున్నారు. ఇది ఆల్రెడీ 'ట్రిపుల్ ఆర్' మూవీకి చూసాం. బట్ అది వర్కింగ్ టైటిల్. అది ఫేమస్ అయింది కాబట్టి మూవీకి అది లింక్ చేసి పెట్టారు. బట్ ఈ మూవీకైతే 'రాకా' అబ్రివియేషన్ కాదనుకుంటా. నాకు తెలిసి ఇది స్టోరీకి లింక్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఎక్స్పెరిమెంట్ నేమ్ గాని, ఆ బీస్ట్ నేమ్ గాని అయ్యుండొచ్చు. ఇంక మూవీ కాస్ట్ గురించి చూస్తే 'దీపికా పదుకోన్' లీడ్ యాక్ట్రెస్‌గా చేయబోతున్నారని కన్ఫర్మ్ అయింది. కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్. దీపిక చేస్తున్న రోల్ ఏదో వారియర్ టైప్‌లో ఉంది. ఇంక ఈ మూవీలో 'రష్మిక', 'మృణాల్', 'జాన్వి' అలా మల్టిపుల్ హీరోయిన్స్ అనే బజ్ గూడా ఉంది. ఇన్ కేస్ ప్యారలల్ యూనివర్స్ గనుక నిజమైతే మల్టిపుల్ హీరోయిన్స్ ఉండే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. లాజికల్లీ మల్టిపుల్ రోల్స్‌కి మల్టిపుల్ హీరోయిన్స్ ఉండొచ్చు. 'సాయి అభ్యంకర్' మ్యూజిక్ డైరెక్టర్ అని అట్లీ ఎప్పుడో ఫిక్స్ చేశాడు 'డ్యూడ్' మూవీకి ముందే. ఐ మీన్ 'డ్యూడ్' మూవీలో తన మ్యూజిక్ చూసిన తర్వాత మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. హీ కెన్ డూ అని. బట్ అట్లీ తనని ఎప్పుడో నమ్మాడు. అండ్ హీ ప్రూవ్డ్ విత్ హిస్ మ్యూజిక్. ఈ బ్యాంగర్ వింటే క్యూరియాసిటీ అలా పెరిగిపోతూనే ఉంటుంది. అండ్ కళానిధి మారన్ గారు ప్రొడ్యూసర్. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్‌లో ఈ మూవీ రాబోతుంది. వాళ్ళు ఆల్రెడీ 'రోబో' మూవీ తీశారు. అది ఇండియన్ మూవీస్‌లోనే బిగ్ చేంజ్. మేబీ ఈ మూవీ గూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ అట్లీ ఆఫ్‌కోర్స్ శంకర్ గారి శిష్యుడు. శంకర్ గారిలాగే మెసేజ్ ఓరియెంటెడ్ తీసి 'రోబో'కి సైన్స్ ఫిక్షన్‌లోకి దిగారు. అట్లీ కూడా సేమ్ ముందంతా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీసి నౌ 'రాకా' మూవీకి అట్లీ కూడా సైన్స్ ఫిక్షన్‌లోకి దిగుతున్నాడు. అండ్ 2 మూవీస్‌ని సన్ పిక్చర్సే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ శంకర్ గారిలాగా 'ఐ' మూవీకి బీస్ట్ లుక్‌తో ప్రమోట్ చేసిన లాంటి మిస్టేక్ అయితే అట్లీ చేయడనే అనుకుంటున్నా. అట్లీ గారికి ఈ ఐడియా నిన్న మొన్న వచ్చింది గాదు. 18 ఇయర్స్ నుండి తన మైండ్‌లో అనుకుంటున్న స్టోరీ అంట. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఒక్కో సినిమా డిఫరెంట్ జోనర్‌లో చేస్తూ ఎవ్రీ మూవీ హిట్ కొట్టి మరీ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేశారు. ఇప్పుడు 18 ఇయర్స్‌గా తన మైండ్‌లో ఉన్న విజన్‌ని వరల్డ్‌కి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. వాట్ ఏ మాస్టర్ ప్లాన్ గదా! ఫైనల్లీ వీఎఫ్ఎక్స్. ఈ మూవీకి వర్క్ చేస్తుంది లోలా వీఎఫ్ఎక్స్. హాలీవుడ్‌లో టాప్ మూవీస్‌కి వర్క్ చేసిన టీమ్ ఇది. 'టాప్ గన్ మ్యావరిక్', 'కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్స్', 'అవెంజర్స్ ఎండ్ గేమ్' లాంటి మూవీస్‌కి వర్క్ చేసిన టీమ్ ఇది. ఈ వీఎఫ్ఎక్స్ టీమ్ డీ ఏజింగ్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఫేస్ రీప్లేస్‌మెంట్‌కి బాగా ఫేమస్. నా ఐడియా ప్రకారం ఈ మూవీలో ఏజింగ్ అండ్ డీ ఏజింగ్, ఆల్సో బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఇంకా ఫేస్ రీప్లేస్‌మెంట్ బిట్వీన్ బీస్ట్ అండ్ అల్లు అర్జున్ ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే పక్కా ఈ మూవీలో ఉంటాయి. ఇది ఆ వీఎఫ్ఎక్స్ టీమ్ అండ్ స్టోరీ కాన్సెప్ట్ చూస్తే అర్థమైపోతుంది. లోలా చేసే వీఎఫ్ఎక్స్‌తో 'రాకా'లో అల్లు అర్జున్ ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 'రాకా' జస్ట్ ఒక నార్మల్ మాస్ మూవీ అయితే కాదు. సైన్స్ ఫిక్షన్, ఎమోషన్, యాక్షన్ అన్నీ కలిసి ఒక బిగ్ ఎక్స్‌పెరిమెంట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఈ థియరీస్‌లో కొన్ని నిజమైనా ఇది ఇండియన్ సినిమాలోనే బిగ్ సర్ప్రైజ్ అవుతుంది. ఈ థియరీస్‌లో మీకు ఏది స్ట్రాంగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.